చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం అనేది ప్రథమ స్థానంలో ఉండాలనే ఆలోచనతోనే ప్రజాప్రతినిధుల్ని, అధికారులని, స్థానిక నాయకుల్ని మీ దగ్గరికి పంపించి మీ సమస్యలు తీర్చాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా దర్బారు కార్యక్రమం ఈ రోజున కదిరి నియోజకవర్గంలో మూర్తిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మాజీ కౌన్సిలర్ రమణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, అధికారులకి, వేదిక ముందున్నటువంటి అధికారులకు, మూర్తిపల్లి గ్రామ సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటి నుంచి కూడా మూర్తిపల్లి అనేది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉంటూ వస్తాం. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా మమ్మల్ని ఆదరించేటువంటి ప్రాంతం ఇది. అందుకనే ఈ రోజున మరొకసారి మీకు ప్రతిసారి మీరు చూపిస్తున్నటువంటి ప్రేమానురాగాలకు కావచ్చు, నమ్మకానికి కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను, కృతజ్ఞతాభివందనాలు తెలుపుతాను. అంతేకాకుండా పెద్ద ఎత్తున కరెంటు సమస్యల మీదే అర్జీలు వచ్చినాయి. ఇప్పుడు మేము ప్రజా దర్బారు కార్యక్రమాలు చేసి 1-6 వచ్చేటివి, కానీ ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సబర్బన్ ఏరియాస్లో ఈ ఛాలెంజ్ ఎప్పుడు ఉంటుంది. ఉపపట్టణ ప్రాంతాల్లో పట్టణం పెరుగుతూ పోతుంది, గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీలోకి వస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతులు అనేది ఎప్పుడైతే పట్టణ ప్రాంతానికి చేరినప్పుడు కొన్ని కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, కట్టడాలు పెరుగుతాయి, ఇళ్ళు పెరుగుతాయి, అవసరాలు పెరుగుతాయి. దానికి అనుగుణంగానే మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కల్పించబడతాయి. అందుకే డే 1 నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా నేను పదే ఆథరైజ్డ్ లేఅవుట్, ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే సైట్లు కొనమని చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఉంటాయని. ఇందాక చెల్లి వచ్చి చెప్తా ఉంది, ఇక్కడ మాకు హై టెన్షన్ లైన్ ఉంది, మా పుట్టింటోళ్ళు ఇచ్చిండే స్థలం ఇది ఒకటే అని. కానీ ఇది ఒక పెద్ద సమస్య. దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఉన్నప్పుడు అధికారులు బుర్రలు కొక్కోవాలా, మేము బుర్రలు కొక్కోవాలా. మీ సమస్య మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తేనేమో సరైనది, కానీ పరిష్కారం లేనటువంటి సమస్య ఉన్నటువంటి దాంట్లో కొద్ది వరకు వెసులుబాటు చేయాలంటే కూడా ఇందాకే చెప్పినారు, పర్మిషన్స్ అంటే పర్మిషన్స్ కూడా తీసుకోరు ఇంటి నిర్మాణాల కోసం. అంటే బాధ్యత రాహిత్యం అనేది మనలో లోపించినప్పుడు కొన్ని సమస్యలకు పరిష్కారాలు ప్రభుత్వాలు కూడా, అధికారులు కూడా చూపించలేనటువంటి పరిస్థితులు వాస్తవమని ప్రజలు గమనించుకోండి. అదే మీరు ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో తీసుకుంటే ఈ రోజున ఇటువంటి సమస్యలు మా దగ్గరికి రావు. రోడ్డు సమస్య రాదు, కరెంట్ సమస్య రాదు, మురుగు కాలువ సమస్య రాదు. ఎందుకంటే అవన్నీ ఏర్పాటు జరిగిన తర్వాతే వాళ్ళకి అప్రూవల్ వస్తుంది. ఆ సైటు కొంటే మీకు లిటిగేషన్ ఉండదు. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. అయినప్పటికీ కూడా పేదవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం, పేదవాడు ఇల్లు అంటేనే ఆశపడతాడు, పేదవాడు స్థలం అంటేనే ఒక నమ్మకాన్ని జీవితం మీద కల్పించుకుంటాడు. కాబట్టి వాళ్ళ ఆశలకు అనుగుణంగానే వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. అర్థం చేసుకుంటాం పేదవాళ్ళ బాధ కూడా. సాధ్యమైనంత వరకు ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్కడ వెనక్కు అంటే ఇది కథలు చెప్పేసి అప్రూవ్ లేఅవుట్ కాదని చెప్పేసి పోవాలనే ఆలోచన లేం. కానీ వచ్చే రోజుల్లో అన్నా మీరు ఇల్లు కొనాలనుకున్నా, ఇంటి స్థలం కొనాలనుకున్నా, లేదు మీ పొలంలో 10 మందికి ఇంటి స్థలం అమ్మాలన్నా కూడా బాధ్యతగా మున్సిపాలిటీ నుంచి దానికి అనుమతులు తీసుకొని సరైనటువంటి రోడ్లు వేసి, సరైనటువంటి సదుపాయాలు కల్పించి సైట్లు అమ్మమని చెప్పేసి, దాంట్లోనే కొనుగోలు చేయమని చెప్పేసి ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ రోజున కొన్ని ఎలక్ట్రిసిటీ పోల్లు ఒకటి సమస్య రాగానే దండేసి మరీ చెప్పినారు. ఇక్కడ ప్రసాద్ వాళ్ళు, చలపతి ప్రసాద్ వాళ్ళు ఆడ చెప్పినారు. దాన్ని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు కూడా మళ్ళీ పోయి ఇన్స్పెక్ట్ చేయండి. అది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది ఒక అర్థవంతమైనటువంటి వేదిక. ఇది ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంత ముగ్గురి సమన్వయంతో చేసేటువంటి కార్యక్రమం
పేపర్ తీసుకొని మేము వెళ్ళిపోయినా, పేపర్ ఇచ్చేసి అయిపోతుంది అని మీరు వెళ్ళిపోయినా ఫలాలు ఉండవు, ఫలితాలు ఉండవు. ఫలితాలు రాకపోతే ఫలాలు అందవు. మీరు ప్రజాప్రతినిధులు కూడా కోరుతా ఉన్నారు, ప్రజలను కూడా భాగస్వాములు కమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇక్కడ కొన్ని సమస్యల మీద ప్రజలకు చెప్తాను. మీరు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మీతో పాటు పెట్టుకొని ఇంకొక గంట 2 గంటలు పనిచేస్తే మీ ప్రాంత సమస్యలు దాదాపు పరిష్కారం అవుతాయి. అట్లా కాకుండా పేపర్ ఇచ్చేసి ఎమ్మెల్యే చేస్తా అంటే ఎమ్మెల్యేకి రావణాసుడుకున్నట్టు 10 తలకాయలు లేవు, 10 చేతులు లేవు. అధికారులకు కూడా అంతే. ఒక ఏఈ పని చేయాలన్నా, ఒక లైన్మెన్ పని చేయాలన్నా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. పని చేయించుకునే తత్వము ప్రజల్లోకి రావాలా, ఆ బాధ్యత కానీ ఆ భాగస్వామ్యం కానీ మన దగ్గర ఉండాలనేది మనం కూడా గుర్తిరగాలని చెప్పేసి ఒక సామాజిక బాధ్యత, పౌర బాధ్యత కింద మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తాను, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక గంట 2 గంటలు పొద్దున్నే 9 గంటలకని మెసేజ్ పెట్టినట్టు మాకైతే 10 గంటలకు చెప్పుకున్నారు. మళ్ళీ జనాలు వస్తుంటారు, 1 గంట లేట్గా రావడం జరిగింది. మేము కూడా పని చేస్తూనే ఉన్నాం. మీరు ఈ ప్రోగ్రాం తర్వాత అయిపోయింది, ఇంట్లో పని ఉందని మీరు పోయినా, లేదా ఆకలి అవుతుందని మా వాళ్ళు పోయినా, అధికారులు పోయినా, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నెరవేరదు. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత కూడా అధికారులను కూడా కోరుతా ఉన్నాను, 1 గంట పాటో 1.5 పాటో కేటాయించండి. పెద్ద ప్రాంతం కాదు ఇది. అవగాహన మీకు వస్తుంది సమస్య మీద. చెప్పడం వేరు, వినడం వేరు, చూడడం వేరు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. వన్స్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ఇష్యూ, యూ విల్ రిజాల్వ్ ద ఇష్యూ. మీకు అది సమస్య ఈజీగా పరిష్కారాలు మీకే దొరుకుతాయి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది కాకుండా వాళ్ళు చెప్పింది అనుకుంటారంటే మీరు కొన్ని లైట్గా తీసుకుంటారు, లేదంటే ఇది అయ్యేది కాదులే అనుకుంటారు. ఆ కమిట్మెంట్ ఉండదు. మీరు కూడా దయచేసి దాని దగ్గరికి పోండి. కమిట్మెంట్ ఉండదు. మీరు కూడా దయచేసి దాని దగ్గరికి పోండి, ఆ సమస్యను అర్థం చేసుకోండి, ఆ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా పెద్ద ఎత్తున పెన్షన్ల గురించి కూడా మళ్ళీ వస్తూ ఉన్నాయి. కొత్త పెన్షన్లు తొందరలోనే రాబోతున్నాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా మా రమణ ఎక్కువ పని చేయాలనుకుంటాడు, ప్రజలకు ఎక్కువ చేయాలనుకుంటాడు. మనం ముఖ్యమంత్రులం కాదు, లేదంటే ఈ భూమండలం అంతా మంది కాదు. ఇంటి పట్టాలి ఇలా అంటాడు. మూర్తిపల్లి ఎకరం మాత్రం ఎంత కమ్ముతున్నారు మీరు? ఎంత కమ్ముతారు ఇప్పుడు? 5 కోట్లు 10 కోట్లు అంటమ్మా. మరి పట్టాలు ఎట్లా ఇచ్చేది? సాధ్యమా ఇది? మరి నాకెట్లా చెప్తాను నువ్వు అబద్ధం చెప్పమని? చేసేస్తాం, చూసేస్తామని. ప్రభుత్వం తరపున ఏదైతే టిట్కో హౌసింగ్ ఉందో అటువంటి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం నెరవేరుతుంది. లేదంటే ప్రభుత్వ భూములు వెతికి అక్కడ మీకు ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అంతేగాని మూర్తిపల్లిలోనే మళ్ళీ రోడ్డు పక్క ఇల్లు కావాలనుకొని మాత్రం కలలు కనద్దండి. మీరు అట్లాంటివి చెప్పేసి నమ్మినారంటే మీరు మోసపోతారు. మీకు ఇల్లు అర్హులైనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, సమస్యల పరిష్కారానికి స్పష్టంగా ముందుకు పోతున్నాం, ప్రణాళికాబద్ధంగానే ముందుకు పోతున్నామని మరొకసారి చెప్తానండి. ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నిరుపేదలకి 100కు 100% అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఇస్తాం. కాకపోతే మీరున్నటువంటి ఊర్లోనే రావాలంటే కాదు, బయట పక్క ప్రభుత్వ భూముల్లో ఎక్కడైతే మేము హౌసింగ్ చేస్తున్నామో అక్కడ ఏర్పాటు చేసిస్తాం. అది కూడా సక్రమమైన లేఅవుట్లో ఏర్పాటు చేసిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక కరెంటు సమస్యలతో పాటు సాధ్యమైనంత వరకు నాకు 8 సమస్యలు ఏమి వచ్చినాయి కరెంటు సమస్యలు. దాంట్లో ఒక హెచ్టీ లైన్ అయితే పాపకి మనం ఇప్పుడే ప్రామిస్ చేయలేం, కానీ రిమైనింగ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. సోదరులు వచ్చేసి కనెక్షన్లు కట్టకుండా మాకు ఇది కావాలంటే ఆయన అప్పీల్ కూడా కన్సిడర్ చేస్తాము. కాకపోతే మీ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ అంటే మీరు కట్టిండే వాళ్ళతో కట్టించమని చెప్పాం, కానీ కట్టనటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళతో కలిసి ఒక 10 నిమిషాలు తిరిగితే ఇంటి నెంబర్లు తెలుస్తాయి. మీరు రిక్వెస్ట్ చేస్తారో లేదు డిమాండే చేస్తారో వాళ్ళతో డబ్బులు కట్టించండి. ఒక 20,000 రూపాయలు, 10 కనెక్షన్లు అంటే 20,000. ఓ 3 లక్షల రూపాయలు మెటీరియల్ ప్రభుత్వం తరఫున ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి పనులు మీరు చేసుకోవాలి, కానీ పేపర్ ఇచ్చేసి మేమేమి కట్టము అన్ని ప్రభుత్వమే చేయమంటే కూడా పని జరగవు.
మాకు తపన ఉన్నా, చేయాలనే ఆలోచన ఉన్నా, అధికారులకు చెప్పినా వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకొని వాళ్ళు వదిలేస్తారు, మామూలు నాయకులు చెప్తా ఉంటారని పనులు జరగవు. కాబట్టే చెప్తాను, ఈ కార్యక్రమం తర్వాత మీరు అంటూ ఉండండి, కొంచెం పని చేసుకోండి. ఇకపోతే పాస్బుక్ల గురించి 1-2 వచ్చినాయి. పాస్బుక్లు అనేది రీసర్వే జరుగుతుంది రాష్ట్రంలో. నిన్ననే ముఖ్యమంత్రి గారు నంద్యాలలో మీ భూమి మీ హక్కు, గతంలో గొడ్డల పార్టీ అధినేత మోసం రెడ్డి గారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకొని మన ఆస్తుల పేరు ఉన్నటువంటి పత్రాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ప్రభుత్వం దగ్గర అధికారం చెలాయించాలని చెప్పినారు. చూసినాడు, దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద అరాచకం చేద్దాం అనుకుంటే ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు ఫలితమే 11 సీట్లకు పడిపోయినాడు. ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. పాస్ పుస్తకాలు రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ మరీ ఇచ్చి మీ పత్రాల్ని ఎక్కడ కూడా నకిలీలు చేయకుండా, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు రేపు పొద్దున దొంగిలించబడకుండా, ఇంకోటి చేసుకోకుండా ట్యాంపర్ ప్రూఫ్ సిస్టంలోనే రాజముద్రతో ముద్రించి మీకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో భాగంగానే రీసర్వే జరుగుతోంది. ఒక 2 విడతలుగా జరిగినటువంటి రీసర్వేలో జూలైకి 2వ విడతది పాస్బుక్లు పూర్తి అవుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసర్వేలో ఉండేది సెప్టెంబర్లో పాస్బుక్లు అందజేస్తామని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే మీరు ప్రణాళికలు చేసుకోమని చెప్పేసి తెలియజెప్తున్నాను. సెప్టెంబర్ కల్లా ఈ పాస్ పుస్తకాలు కూడా మీకు అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. ఇకపోతే ఇరిగేషన్ కెనాల్ గురించి, ఒక బ్రిడ్జ్ గురించి, పట్టణ ప్రాంతం పెరుగుతూ పోతోంది. మూర్తిపల్లిలో కూడా భూముల రేట్లకు రెక్కలు వచ్చినాయి. ఇల్లు పెద్ద ఎత్తున కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కాలువను దాటుకోవాలంటే వంతెన నిర్మాణం మాత్రం కాలేదు. చాలా రోజుల నుంచి చౌదరన్న మమ్మల్ని అడుగుతా అంటే కూడా కొత్త కమిషనర్ గారు రానిడి చేసి పెడతామని చెప్పినాము. దాన్ని కూడా వెంటనే పరిష్కారం చేస్తాము, వంతెన నిర్మించి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మూర్తిపల్లి అనేది వీవర్స్ కాలనీ, ఈ ఏరియా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని కష్టాల్లో కూడా వెంటుండేటువంటి ప్రాంతం ఇది. మీరందరూ కూడా మాకు కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. మూర్తిపల్లిలో పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణము, కాలువల నిర్మాణానికి ఇంకో 13 లక్షలు కేటాయించాం మొన్న. ఇంకో 90 లక్షల రూపాయలు అయితే పూర్తి స్థాయిలో 100% అంతా కూడా కవర్ అవుతుంది అంటున్నారు. దాంట్లో 2 కాలనీలు మీరు అంటున్నట్టు ఎమ్మెల్యే కాలనీ కావచ్చు, ఇంకొక కాలనీ కావచ్చు, అవి కవర్ కావడం లేదు. వాటిని కూడా చూసిన తర్వాత పక్కా ప్రణాళికతో 1.5 ఇయర్లు అంటే ఇప్పుడు చేసే 13 లక్షలకి ఇంకో 15 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా బడ్జెట్ కేటాయించుకుంటాము. ఏదో ఒక దాంట్లో నిధులు కేటాయించుకుంటాము. ఓ 30 లక్షల రూపాయల పనులు ఈసారి చేస్తాము. మళ్ళీ 6 నెలల కాలంలోనే ఇంకొక 30 లక్షలు చేస్తాము. రిమైనింగ్ 30 లక్షలు నెక్స్ట్ 6 మంత్స్లో చేస్తాము. 100% ఈ ప్రాంతంలో శాచురేషన్ లెవెల్లోనే అంటే పూర్తి స్థాయిలోనే రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, తాగునీటి వసతి కానీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున సమస్యలు అనేది నిరంతరం ఈ ప్రజా దర్బారు కార్యక్రమంతోనే పూర్తి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పను, కానీ మా దృష్టికి వచ్చినటువంటి సహేతుకమైనటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మళ్ళీ కూడా మీ ముందుకి సమస్యల పరిష్కారానికి, పరిష్కరించినటువంటి సమస్యల మీద నివేదిక ఇవ్వడానికి కూడా మరొకసారి వస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.